సర్వాధికారియు నిరంతరము స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామం పేరిట క్రీస్తునందున్న దేవుని ప్రియులరా, మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియచేయచూ ఉన్నాను. ఈ దినపు యేసయ్య కృపావార్త సామెతల గ్రంథము 4వ అధ్యాయం 12వ వచనం. నీవు పరిగెత్తునప్పుడు నీ పాదము తొట్టిల్లదు. క్రీస్తునందున్న దేవుని ప్రియులరా, మనం ఈ ఆత్మీయ యాత్రలో నడిపించబడుతున్న దానిని ఒక పరుగు పందెంగా వాక్యం సెలవిచ్చుచున్నది. ఈ పరుగు పందెం అనే మన ఆత్మీయ జీవితంలో ఎన్నడూ మనం తొట్టిల్లిపోకూడదు. ఎందుకంటే ఎవరైతే తొట్టుపాటు పడతారో, ఎవరైతే ఈ పరుగు పందెంలో తొట్టిల్లిపోతారో వారి మీదకి నిందయు తిరస్కారమును వచ్చునని వాక్యం సెలవిచ్చుచున్నది. కనుక ఆయన పిల్లలుగా ఈ ఆత్మీయాత్రలో పరిగెత్తుచుండగా మన ప్రభుకైనా మనకైనా ఎన్నడూ అవమానం కలుక్కోకుండా ఉండునట్లుగా మనము గురి యొద్దకు పరిగెత్తి గమ్యమునకు చేరి ఆ అద్దరిలో ఉన్న యేసును చేరి ఆ అద్దరిలో ఉన్న యేసుతో నిత్యము యుగయుగములు జీవించినట్లుగా ఈ లోకములో ఈ ఆత్మయాత్రలో మన పాదము ఎన్నడూ తొట్టిల్లి పడుకోకుండా చూచుకునవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. అందుకనే కొన్ని వాక్యాలు మనం ధ్యానం చేద్దాం. మనం ఎన్నడూ తొట్టిల్లిపోకుండా ఉండుటకు చేయవలసిన కార్యములు నేర్చుకొని ఆ ప్రకారంగా జీవించి మనం ఎల్లప్పుడూ నిలకడగలిగిన వారమై నిలిచి ఉండి పరిగెత్తుచు ప్రభు రాకడ కొరకు సిద్ధపడదుముగాక. పేతురు పత్రికలో మొట్టమొదటిగా ఇలా వ్రాయబడి ఉన్నది. చాలామంది అనేక సందర్భాలలో తొట్టిల్లిపోతున్నారంట. వారు ఎందుకు తొట్టిల్లిపోతున్నారంటే వారు వాక్యమునకు అవిధేయులై తొట్టిల్లిపోతున్నారు అని అంటున్నాడు. ప్రియులరా, చాలామంది వాక్యం వినువారై ఉంటున్నారు, వాక్యమును చదువువారై ఉంటున్నారు. కానీ చెప్పుచున్న వాక్యమునకు, వినుచున్న వాక్యమునకు, చదువుతున్న వాక్యమునకు అవిధేయత చూపుతున్నారు కనుకనే తొట్టిల్లిపోతున్నారు అంటున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది దేవుని వాక్యమును విని ఆ వాక్యమునకు అవిధేయులై ఉండుట వలన వారు తమ ఆత్మీయ యాత్రలో భౌతికంగా కూడా చాలా విధములుగా నష్టపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకు మొట్టమొదటిగా సౌలే మనకు మార్గదర్శకంగా కనపడుతున్నాడు. ఆ సౌలు దేవుని వాక్యమునకు, దేవుని మాటకు అవిధేయత చూపించడం వలన ఎంత నష్టాన్ని చవిచూచాడో తెలుసు కదా. అందుకని మనం తొట్టిల్లిపోకుండా ఉండాలంటే మొట్టమొదటిగా మనం దేవుని వాక్యాన్ని తప్పనిసరిగా అనుసరించుచు ఆ వాక్యమునకు విధేయత చూపించే వరమై ఉండాలి. రెండవదిగా పేతురు గారు 1వ అధ్యాయం 2వ పత్రికలో ఇలాగంటున్నాడు. ఏమనంటే మనము విశ్వాసమునందు సద్గుణాన్ని మనం ఏర్పరచుకోవాలంట. ప్రియులరా, మొట్టమొదట మనం దేవుని యందు విశ్వాసం ఉంచి ఆ విశ్వాసమునందు సద్గుణాన్ని, ఆ సద్గుణమునందు జ్ఞానమును, ఆ జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను మనం అమర్చుకొని అంత మాత్రమే కాక వీటిని మనం జరిగించచ్చు మనల్ని దేవుడు పిలిచిన పిలుపును నిశ్చయం చేసుకొని ఆ పిలుపులో మనం నడుస్తూ ఆ పిలుపును గట్టిగా పట్టుకుని జీవించిన ఎడల తప్పనిసరిగా మనం ఏనాడు తొట్టిల్లిపోకుండా దేవుని సన్నిధిలో పరిగెత్తుచు ఆయన రాకడ కొరకు సిద్ధపరచబడే వాళ్ళమై ఉంటాం. అంత మాత్రమే కాక సామెతల గ్రంథంలో రాయబడిన మాట 3వదిగా మనము యథార్థ మార్గములలో నడిచిన ఎడల మనము ఎన్నడూ తొట్టిల్లిపడమని. ప్రియులరా, మనం ఏ రోజు యథార్థతను విడిచిపెట్టకూడదు. సంఘములు ఉన్నప్పుడు ఒకలాగా, బయట ఉన్నప్పుడు ఒకలాగా, దేవుని పిల్లలు ఉన్నప్పుడు ఒకలాగా, దేవుని ప్రజలు లేనప్పుడు ఒకలాగా, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఒకలాగా, లోకములో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటే అది యథార్థత కాదు. దానియేలు ఎక్కడ ఉన్నా యథార్థవంతుడే. దావీదు కూడా దేవుని హృదయానుసారుడై యథార్థంగా జీవించినట్లుగా వాక్యంలో రాయబడి ఉన్నది. కనుక మనం మన పితరుల వలె యథార్థముగా జీవించి మనం ఎన్నడూ తొట్టిల్లిపోకుండా దేవుని రాకడ కొరకు సిద్ధపడదుముగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా యేసయ్య, నీకు స్తోత్రాలు. ఈ దినమున మాకు నేర్పిన శ్రేష్టమైన కృపావార్తను బట్టి స్తోత్రం. ఈ మాటలు వినుచున్నవారు నేను ఈ ఆత్మీయాత్రలో పరిగెత్తుచుండగా ఏనాడు తొట్టిల్లిపోకుండా నిందయు అవమానమును తిరస్కారం మాకు రాకుండా ఉండినట్లుగా మీరు మాకు నేర్పిన శ్రేష్టమైన ఉపదేశం కొరకు స్తోత్రం. మీరు చెప్పినట్లుగా మేము జీవించుచు ప్రభువా తొట్టిల్లి పడకుండా నీ రాజ్యమునకు వచ్చినట్లుగా సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.